అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. శివయ్య తండ్రి ఆశీస్సులు అందరి మీద ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే ఇది చాలా పెద్ద నర్సరీ అండి. నాకు తెలిసి గుంటూరులోనే చాలా పెద్ద నర్సరీ అనుకుంటా ఇది. నేను చూసిన నర్సరీలలో ఇదే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ చాలా పెద్దది అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ అండి, నిజంగా చెప్తున్నాను. ఇన్ని నర్సరీలలో ఇంత బెస్ట్గా ఇంత మంచి ఎలా అంటే చాలా కొన్ని మొక్కలే అంటే క్వాలిటీ క్వాంటిటీ మనకి ఇంపార్టెంట్ కదా. చాలా హెల్దీగా అసలు క్వాంటిటీలో కూడా చాలా అంటే చాలా మొక్కలండి. ఒకటి ఉంది ఒకటి లేదు అనేది లేదు. ఎలాంటి మొక్కలైనా సరే, ఇండోర్ ప్లాంట్స్ అయినా అవుట్డోర్ ప్లాంట్స్ అయినా లేదంటే మనకి పూల మొక్కలైనా కానీ అస్సలు రకరకాల ప్లాంట్స్ అండి. కొన్ని మనకి తెలియని ప్లాంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. అసలు ఎన్ని మొక్కలు ఉన్నాయో అసలు చూస్తూ ఉంటే చాలా అసలు ఒక్కొక్కటి చూస్తూ పోతే అయితే ఒక గంట కూడా సరిపోదండి, గంటకి ఎక్కువే పడుతుంది. అన్ని పండ్ల మొక్కలు, పూల మొక్కలు, ఇంకా మనకి అన్నీ చాలా మొక్కలండి. నేను చెప్తున్నాను కదా, ఇది ఉంది ఇది లేదు అని ఏమి లేదు. ప్రతి ఒక్క మొక్క ఉందండి ఇక్కడ. అసలు ఇది మనకి ఎక్కడ వస్తుందంటే ఇది అడ్రస్ మన గుజ్జన్గుళ్ళ సెంటర్ ఐడియా ఉంటుందనుకుంటా, డీమార్ట్. దానికి స్ట్రైట్గా మన అమరావతి రోడ్ సైడ్ వెళ్తే అక్కడ లాస్ట్ డెడ్ ఎండ్కి ఉంటుందండి. అక్కడ శిల్పారామం కూడా ఉంటుంది, దాని పక్కనే ఉంటుంది ఇది శ్రీ మణికంఠ నర్సరీ అని చెప్పి. ఇందులో అంటే ఇంతకుముందు మేము అప్పుడు ఫస్ట్లో వెళ్ళినప్పుడు దీని పక్కన ఉండేదండి. సో దీన్ని వాళ్ళు కొంచెం ఎక్స్పాండ్ చేశారనమాట. పక్కన కూడా చాలా పెద్దగా చేశారు. అసలు ఎంత బాగా ఉన్నాయండి మొక్కలు అయితే, చాలా హెల్దీగా ఉన్నాయి. చాలా అంటే చాలా హెల్దీగా ఉన్నాయి. అసలుకి ఒక్కో మొక్క కూడా ఎంత హెల్దీగా ఉన్నాయో. కొన్ని ఫ్రూట్స్ మామూలుగా పండ్ల మొక్కలకి కూడా కొన్ని ఫ్రూట్స్ కానీ అక్కడక్కడ కనిపించాయి. అసలు ఎంత బాగున్నాయో అంటే మనకి హెల్దీ మొక్కలు అనేవి అసలు మనకి చూస్తేనే ఎంతో మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది కదా. ఆకుపచ్చగా మనకి ప్రకృతి ఆకుపచ్చగా కనిపిస్తుంటే అదొక తెలియని ఫీలింగ్ మనసులో. మనకి తెలియకుండానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. అంటే కొన్ని అదే బీచ్ చూసినా అంటే కొంతమందికి కొన్ని బీచెస్కి వెళ్ళినప్పుడు కానీ అట్లా సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ చూసినప్పుడు అట్లా కొంచెం హై ప్లేసెస్కి హిల్స్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కానీ అంటే నేచర్ అనేది మనకి చాలా అంటే చాలా ఇచ్చాడండి దేవుడు. నిజంగా అసలు గ్రేట్ అండి, నిజంగా చెప్తున్నా. ప్రతి ఒక్క మొక్కకి ఒకటి దాని యొక్క వాల్యూ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. అసలుకి మనకి తెలియని మొక్కలు ఎన్నో ఉన్నాయి. అసలు ఇంతకుముందు అంటే ఇది ఏమంటారు, మన ఇస్తారాకులు కుట్టే ఆకులు అంటారు కదా, మోదుగ చెట్ట ఏదో నాకు ఐడియా లేదండి, తప్పుగా చెప్తే సారీ. బట్ ఆ మొక్కలు కూడా అంటే అమ్మటానికి ఎన్ని మొక్కలు అంటే చాలా మొక్కలు ఉన్నాయండి. అంటే మనకి ఈ చిన్న రోజెస్ అండి ఇవి, అంటే బంచెస్ లాగా పూస్తాయి అన్నమాట. గులాబీ పువ్వులు ఒకే దగ్గర బంచెస్ లాగా ఎక్కువ. నాటు గులాబీలు కానీ హైబ్రిడ్ కానీ రకరకాలు అన్ని కలర్స్. అంటే ఇప్పుడు ఇంకా వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, ఇంకా ఇప్పుడైతే ఇంకా చాలా బాగుంటాయండి మొక్కలు. ఎందుకంటే మనకి సమ్మర్లో అయితే కొంచెము వడలిపోయినట్టుగా ఉంటాయి, బట్ ఇక్కడైతే చాలా బాగుంటాయండి ఎప్పుడైనా కానీ. ఇప్పుడు ఇంకా ఏంటంటే ఇంకా మంచి చిగుర్లు రావటం మొదలయ్యి ఇంకా చాలా అంటే ఎక్కువ ఎండగా ఉండి వడలిపోకుండా ఇంకా హెల్దీగా ఉంటాయి మొక్కలు ఈ టైంలో. ఎక్కువగా ఎవరైనా కూడా పెంచుకోవాలనుకున్న ఏదైనా నర్సరీ లాగా కాకుండా మన ఇంట్లో ఏదైనా చిన్న గార్డెనింగ్ స్టార్ట్ చేయాలన్నా కానీ మనకి వింటర్ సీజన్లో ఎక్కువగా స్టార్ట్ చేస్తే ఏంటంటే మొక్కలు ఎక్కువగా చనిపోకుండా అవి వడలిపోకుండా హెల్దీగా ఉంటాయి. ఎందుకంటే కొంతమంది తెలిసి తెలియక చేసిన తప్పుల వల్ల ఒక్కొక్కసారి అది సమ్మర్లో తీసుకుంటే ఎక్కువగా మొక్కలు బ్రతకవండి. సమ్మర్లో చాలా వరకు కొంచెం మొక్కలు అనేది చనిపోవటం కానీ ఇట్లా వడలిపోయి ఎండిపోవటం కానీ చాలా వరకు జరుగుతుంటాయి. బట్ మనం కేర్ తీసుకునే దాన్ని బట్టి ఉంటాయి ఏవైనా కానీ. ఇవి స్పైడర్ ప్లాంట్స్ అనుకుంటా. ఇంకా
ఎవరైనా చిన్న గార్డెనింగ్ స్టార్ట్ చేయాలన్నా కానీ ఈ వింటర్ సీజన్లో స్టార్ట్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి. ఏ మొక్కలైనా కానీ హెల్తీగా పెంచుకోవచ్చు మనము. చిన్న చిన్న ఇట్లాంటి రోజెస్ తీసుకెళ్ళినా, లేదంటే మందార మొక్కలు కానీ, గులాబీ మొక్కలు కానీ, ఏవైనా సరే పూల మొక్కలు, ఇవి రాఖీ ఫ్లవర్ లాగా ఉంటాయి కదా, అదే అన్నమాట ఇది. ప్రతి ఒక్క అంటే మనకి అందుబాటులో ఏవైనా కానీ మనం పెంచుకునే వీలుగా ఉండే మొక్కలు చిన్న చిన్నవి తీసుకెళ్ళి పెంచుకోవటం కానీ, లేదంటే కొన్ని ఇండోర్ ప్లాంట్స్ లాంటివైనా తీసుకెళ్ళటం కానీ, లేదు అంటే లేదు జస్ట్ పాట్స్ వరకే తీసుకెళ్ళి చిన్న చిన్న ఆకుకూర మొక్కలు వేసుకోవటం కానీ, గింజలు, ఇలా మనం ఏదైనా గార్డెనింగ్ చిన్నగా స్టార్ట్ చేస్తే వింటర్ సీజన్లో మనకి ఏంటంటే ఏదైనా మొక్కలు హెల్తీగా పెరుగుతుంటే మనకి ఇంకా ఇంకా చేయాలనే తృప్తి ఉంటుంది. బట్ ఏదైనా ఒక్కొక్కసారి సడన్గా ఏ తప్పు అంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండా మొక్కలు రాకుండా ఉండటం వల్ల ఇంట్రెస్ట్ కూడా పోతుంది కదా. అందుకని వింటర్ సీజన్లో ఏంటంటే ఏ మొక్కలైనా ఈజీగా బ్రతికేస్తాయండి. చాలా బాగా రిజల్ట్స్ వస్తుంది, గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అసలు ఎంత బాగుంటాయి. ఇవేంటంటే చాలా పెద్ద పెద్ద బంచెస్ లాగా పూసే పువ్వులు కదా, అందుకని చెప్పి రేట్స్ అనమాట అవి. అంటే రేంజ్ని బట్టి ఉంటుందండి. ఇక్కడ ఏవైనా సరే తక్కువ రేంజ్లో ఉంటాయి, ఎక్కువ రేంజ్లో ఉంటాయి. మనము ఎంత చెట్టుకి అంత గాలి అంటాం కదా, అట్లానే అనమాట. ఆ చెట్టుని బట్టి, దాని హైట్ని బట్టి చిన్న మొక్కలకి తక్కువ ప్రైస్, కొంచెం ఎక్కువ మొక్కలన్నీ బట్టి ఇక్కడ ప్రైజెస్ కూడా ఉంటాయండి. అండ్ ఇక్కడ మనకి పాట్స్ కూడా సెరామిక్ పాట్స్ డిఫరెంట్ డిజైన్స్లో ఉంటాయండి. అసలుకి మనకి ఎక్కడ చూడని డిజైన్స్ చాలా వరకు ఉంటాయి. అండ్ మనకి ఏమంటారు అవి ఏమంటారండి, చిన్న చిన్నవి ముళ్ళులుగా ఉంటాయి కదా, చిన్నవి మొక్కలు, అవి మనం ఇండోర్ ప్లాంట్స్ లాగా పెట్టుకుంటాము అవి. సో ఇట్లా బోన్సాయి మొక్కలైనా కానీ చాలా వరకు ఉంటాయండి. చాలామంది కూడా తీసుకెళ్తారు. అసలుకి నేను ఉన్నప్పుడే చాలామంది వచ్చి తీసుకెళ్ళారు. మేమేంటంటే ఆల్రెడీ నేను ఇంతకుముందే పెట్టానండి మా ఇంట్లో చాలా మొక్కలు. మీకు నేను వీడియో లాస్ట్లో కొన్ని ఫొటోస్, అంటే వీడియోస్ చాలా తక్కువగా, బట్ ఎక్కువ పిక్స్ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు ఎక్కువగా వీడియోస్ తీయటం అనేది మనకు అంత అలవాటు లేదు కదా, జస్ట్ పిక్స్ మాత్రమే తీసుకునేది. సో నేను పిక్స్ లాస్ట్ వీడియో ఎండింగ్లో యాడ్ చేస్తాను. నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం అండి. ఎక్కడున్నా కానీ మొక్కలు ఖచ్చితంగా పెంచుకునేదాన్ని. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు కూడా చాలా మొక్కలు ఉన్నాయి. అక్కడ ఇంకా ట్రాన్స్పోర్ట్ కొంచెం ప్రాబ్లం అయ్యి అక్కడ ఇచ్చేసి రావాల్సి వచ్చింది మొక్కలన్నీ కూడా. అండ్ మనకి ఇక్కడికి గుంటూరుకి వచ్చిన తర్వాత కూడా నేను చాలా మొక్కలు పెట్టాను, ఎంత హెల్తీగా పెరిగాయో. బట్ కొన్ని రీజన్స్ వల్ల తీసేయాల్సి వచ్చింది. బట్ అవి పిక్స్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. మళ్ళీ తీసుకురావాలి అని అనిపిస్తుంది కూడా. సో త్వరలో అయితే తీసుకొస్తాను కంపల్సరీ, సూన్ అనమాట. చాలా త్వరలోనే మొక్కలు కూడా నేను ఇంకా తెచ్చుకోవాలని డిసైడ్ అయిపోయాను అనమాట. అసలు ఎన్ని ప్లాంట్స్ అండి, మామూలు ప్లాంట్స్ కాదు అసలు. ఈ రోజ్మెరీ చెట్లు కూడా చాలా పెద్దగా అయ్యి చాలా బాగున్నాయండి. రబ్బర్ ప్లాంట్స్ అంటే హెల్దీ మొక్కలు, ఏంటంటే చాలా హెల్దీ. మనకి మొక్కలు ఇంట్లో ఉండటం వల్ల మనకి తెలియకుండానే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. ఏ మొక్కలైనా కానీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ అనేది కంపల్సరీ ఉంటుంది. అదేంటంటే అది కూడా ఒక బ్రతికి ఉన్నటువంటి ఒక జీవి అన్నట్లే కదా. మొక్కలకి వాటికి మాటలు లేవు, మనకి మాటలు ఉన్నాయి, అంతే తేడా. ప్రతిదీ కూడా అది గమనించగలదు అన్నీ కూడా. కొంతమంది అంటుంటారు కదా చెట్లతో నేను మాట్లాడతాను అని. సో అదేంటంటే ఆ రియాక్షన్స్ అనేవి కూడా ఖచ్చితంగా ఇస్తాయండి. అది జస్ట్ ఊరికే ఒక్కసారిగా వచ్చేది కాదు. అదేంటంటే మనకి ఏదైనా ఒక ధ్యానం అనేది ఎట్లాంటిదో ఇది కూడా అంతేనండి. మనం మొక్కలతో మాట్లాడటం అనేది అలవాటు చేసుకుంటే ఆటోమేటిక్గా అది ఇచ్చే సైన్స్ని కూడా మనము ఈజీగా గుర్తుపట్టగలము చాలా వరకు. మనకు అంత హెల్తీగా ఆ మొక్కలు కూడా మనం మాట్లాడటం కానీ, వాటిని కేరింగ్గా చూసుకోవటం కానీ, ఇవన్నీ కూడా ప్రతిదీ మనం మొక్కలతో షేర్ చేసుకుంటుంటే ఆటోమేటిక్గా అవి కూడా చాలా హెల్తీగా ఉంటాయండి. మొక్కలు ఇంకా హెల్తీగా ఉంటాయి. అంటే ఇది ఒక పెద్ద
చిన్నపాటి ఒక అంటారు పెద్ద పెద్దగా పండ్ల మొక్కలు ఉంటే ఒక చిన్నపాటి అడవిలాగే అనిపించింది నాకైతే లోపలికి వెళ్ళినప్పుడు. ప్రతిదీ కూడా రేట్స్తో సహా పక్కన వాళ్ళని పిలిచి ఇదెంత అని కనుక్కునే పని లేదండి ఇక్కడ. ఒకే రకమైన మొక్కలన్నీ ఒకటే రోలో వాటి ప్రైజెస్ కూడా అక్కడే డిస్ప్లే చేస్తారు ఇక్కడ. అది నాకు చాలా బాగా అనిపించింది. కొన్ని నర్సరీలలో ఏంటంటే ప్రతిసారి పిలవాల్సి వస్తుంది, ఈ మొక్క ఎంత అని, ఇదేంటి ఈ రకం మొక్క ఏంటి అని. ఇక్కడ అలా కాదు, ఆ మొక్క పేరు అండ్ రేటు అన్నీ అక్కడే మెన్షన్ చేస్తారండి. ఎందుకంటే అంత పెద్దదన్నమాట ఇది నర్సరీ. అంటే ఎవరు అక్కడ చివరి ఎక్కడో ఉంటే వాళ్ళని పిలవలేం కదా మనము ప్రతిసారి. అందుకని చెప్పి ప్రతి మొక్కకి ఒక ఎలాంటి మొక్కలో అవన్నీ ఒకటే రోలో పెట్టేసి వాటి రేట్స్ వాటి పేరు కూడా అక్కడే మెన్షన్ చేస్తారనమాట. చిన్న డిస్ప్లే కార్డ్స్ ఉంటాయి అన్నమాట, వాటి మీద మెన్షన్ చేస్తారు. ఇంకా అంటే వీళ్ళు ఎంత నీట్నెస్గా, ఎంత పద్ధతిగా, ఎంత బాగా దీన్ని మెయింటైన్ చేస్తున్నారంటే దీని ఓనర్కి ఎంత మొక్కల మీద ఎంత ఇష్టం ఉందో ఇక్కడే తెలిసిపోతుందండి. కొన్ని నర్సరీలు ఇలా కూడా ఇంత బాగా మెయింటైన్ చెయ్యలేరు. ఇక్కడ ఈ మణికంఠ నర్సరీ వాళ్ళైతే మొక్కల మీద వాళ్ళకి ఉన్నటువంటి ప్రేమ అనేది ఇక్కడే తెలిసిపోతుంది. మెయింటైన్ చేసే దాంట్లోనే మనకు తెలిసిపోతుందండి. అసలు ఎంత బాగా అంటే చెప్పాను కదా, రకరకాల మొక్కలండి. అసలు కొన్ని అయితే మనం ఎప్పుడు చూడని మొక్కలే అన్నట్లే ఉంటాయి. ఈ మొక్కను కూడా నేను ఎప్పుడు చూడలేదు అసలుకి. ఇవి జేడ్ ప్లాంట్స్ అంటారు కదా, ఇవేంటంటే ఒక చిన్న తుంపలాగా పెట్టుకున్న మనకి ఎక్కడన్నా కనిపించిన మన పక్కన ఎవరింట్లో ఉన్నా అది చిన్న కొమ్మ తెచ్చి మనం నాటుకున్న ఈజీగా నాటుకుంటుందండి. అసలు ఇవన్నీ షో చెట్లు అనమాట. అది బోగన్విల్లా, ఇంకా అరికా పాము, నెక్స్ట్ రబ్బర్ ప్లాంట్స్ అని చెప్పి జేడ్ ప్లాంట్స్ అని, అసలు ఎన్ని రకాల ప్లాంట్స్. పండ్ల మొక్కలు అయితే అరటి చెట్లు, ఇంకేంటంటే జామ చెట్లు, పప్పడి చెట్లు, జామును, ఇంకా స్వీట్ లెమను, ప్రతిదీ అండి. చూడండి అసలు ఎలా ఉందో. ఇది స్నేక్ ప్లాంట్ లాగే ఉంది కానీ అవి చాలా లావుగా ఉన్నాయి. అసలుకి ఒక్కొక్క ప్లాంట్స్ నేనైతే చాలా వరకు చూడలేదండి. కొన్ని ప్లాంట్స్ అయితే అట్లా ఉన్నాయి. చెప్పాను కదా, మీకు ఎవరైనా సరే మొక్కలు హెల్దీగా కావాలి, గుంటూరులో ఎవరైనా మొక్కలు తీసుకోవాలి, ప్లాంట్స్ తీసుకోవాలి అంటే ఇక్కడికి రండి, మీరు చాలా సాటిస్ఫై అవుతారు. నేను చెప్తున్నాను కదా, 100కి 200% మీరు మంచి సాటిస్ఫాక్షన్తో వెళ్తారు. ₹1 ఖర్చు ఎక్కువైనా కానీ మంచి ప్లాంట్స్, హెల్తీ ప్లాంట్స్ని తీసుకొని వెళ్తారు ఇక్కడి నుంచి అయితే. ఎంత బాగుంటాయి అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే వాళ్ళు హెల్తీగా పెంచితేనే మన దగ్గరకు వచ్చిన తర్వాత అవి హెల్తీగా ఉంటాయండి. అక్కడే కొంచెం అలా ఉంటే మనం వాటిని తీసుకొచ్చిన తర్వాత పెద్ద యూజ్ ఏమి ఉండదు మన దగ్గరికి వచ్చినాక. అందుకని చెప్తున్నాను నేను, ఎప్పుడైనా మనం హెల్తీగా ఉన్న ప్లాంట్సే తెచ్చుకోవాలి. నర్సరీని చూస్తేనే మనకు అర్థమైపోతుంది అక్కడ తీసుకోవాలా వద్దా అన్నట్లు. కొంతమంది సరిగా మెయింటైన్ చేయరు, సరిగా ఉండవు మొక్కలు కూడా. వాటిని పాటింగ్ చేయటం కానీ, మంచిగా అంటే ఎరువులు వేసి పాటింగ్ చేయటం కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తారు ఇక్కడ. ఎందుకంటే నేను ఇంతకుముందు ఇక్కడ తీసుకున్నాను, అందుకే చెప్తున్నాను మీకు. ఈసారి అంటే ఇక్కడ ఇంకా ఎక్స్పాండ్ చేశారని చెప్పి, అసలు ఇంకా ఎన్ని కొత్త మొక్కలు తెచ్చారా ఏంటి అని చెప్పి ఒకసారి ఎక్స్పాండ్ చేశాక ఎప్పుడు వెళ్ళలేదు, అందుకని చెప్పి వెళ్ళాము. అసలు ఇది చూసిన తర్వాత ఇంకా నేను తీసేసిన కానీ మళ్ళీ నాకు ఎప్పుడెప్పుడు మొక్కలు తీసుకొని మళ్ళీ ప్లాంట్స్ అన్నీ నేను పెట్టాలా అని చెప్పి అంత వెయిట్ చేస్తున్నానండి. ఇది అవగాడో మొక్క అండి, 600 రూపీస్ ఉంది. చెప్పాను కదా నేను, ప్రతి ఒక్క మొక్క అండి మనకి తెలియని చాలా మొక్కలు ఉంటాయండి. థాయ్ మ్యాంగో అంటే ఇది అంటే మీకు పెద్దగా మంచి ఇండివిజువల్ హౌసెస్ కట్టుకున్న వాళ్ళకైతే ఏమంటారు, టెంపుల్ ట్రీ అంటండి. ఇది చెప్తున్నాను కదా నేను, నాకు అసలు తెలియని మొక్కలు చాలా ఉన్నాయి అసలు ఇక్కడ. డెకరేషన్ పర్పస్లో అయినా పెద్ద మంచిగా పెట్టాలనుకున్నప్పుడు ఇక్కడికి రండి. మీరైతే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాంట్స్ అనమాట. మంచి ప్లాంట్స్ని మీరు తీసుకెళ్తారు. ఒకటి ఉంది ఒకటి లేదు అని అలా కాకుండా అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. ఈవెన్ మనకి ఏమంటారు అవి పాట్స్ ఉంటాయి కదా, అవి కూడా ఇక్కడ వీళ్ళు అమ్ముతారు.
ఎరువు కానీ మట్టి అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఒక్కసారి అంటే వన్ స్టాప్ డెస్టినేషన్ అన్నట్టు ఇక్కడికి వస్తే మళ్ళీ ఇంకొక నర్సరీకి వెళ్ళాల్సిన పని ఏమి ఉండదన్నమాట. ఏ రకం మొక్క కావాలన్నా ఇక్కడే దొరికేస్తాయి. ఇంతకుముందు మనము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు అశోకుడు చెట్లు నాటించాలి రోడ్డుకి ఇరువైపులా అని చెప్పి చదువుకున్నాం కదా. మనం ఎప్పుడైనా ఎండలో వెళ్ళినప్పుడు అది మనం చెట్టు నీడకు నించున్నప్పుడు అది పక్కాగా ప్రతి ఒక్కరికి గుర్తొస్తుందండి. అశోకుడు కంపల్సరీ అందరికీ గుర్తొస్తాడు. ఎందుకంటే అశోకుడు చెట్లు అంటే ఏమంటారు, రోడ్డు పక్కన ఇరువైపులా చెట్లు నాటించాలి అని, అబ్బా ఎంత మంచి పని చేశాడో అన్న ఫీలింగ్ మనము మండుటెండలో ఉన్నప్పుడు చెట్టు నీడకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా గుర్తు చేసుకుంటారండి ఎవరైనా కానీ. అంటే చెట్ల ప్రాముఖ్యత అనేది చాలా ఉందండి. ఇప్పుడు ఏంటంటే రోడ్డుకి చాలా వరకు రోడ్డు ఎక్స్పాండ్ చేసి చాలా వరకు చెట్లునే తీసేస్తున్నారు. ఇంకా అయితే అపార్ట్మెంట్స్ కోసం అని చెప్పి కొన్ని అయితే చాలా వరకు మొత్తం నరికేసి మరి ఈవెన్ చిన్న అడవులు లాంటివైన వాటిని కూడా తీసేసి మొత్తము ప్లాట్స్ లాగా చేయటం కానీ, అదేంటంటే ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. కానీ కొంచెం అయితే మనము చాలా వరకు తప్పు చేస్తున్నామండి. ప్రకృతికి విరుద్ధంగానే వెళ్తున్నాము. ఏంటంటే మనకి జనాలు ఎక్కువైపోతున్నారా లేదంటే ఎందుకు ఇలా చేస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు. అని చాలా వరకు అయితే చెట్లను నరికివేయటం వల్ల దానికి నష్టం అనేది మనకే జరుగుతుందండి. ఎందుకంటే పొల్యూషన్ చాలా ఉంటుందండి. ఇప్పుడు సిటీస్లో మెయిన్ సిటీస్లో ఎంత పొల్యూషన్ ఉంటుంది. ఈవెన్ మనకి ఎక్కడ మంచి ఆక్సిజన్, మంచి గాలి, స్వచ్ఛమైన గాలి మనకి ఎక్కడండి మనం పీల్చుతున్నాం ఇప్పుడు ఈ రోజుల్లో. అలాంటిది మనం ఉన్న చెట్లనన్నీ కొట్టేసుకుంటూ పోతే లాస్ట్కి ఇంకా మనకి ఏం మిగులుతుంది? నాకైతే ఒక్కోసారి ఆలోచిస్తే మాత్రం చాలా అంటే చాలా బాధేస్తుంది. బట్ ఏదైనా కానీ ప్రకృతి విపత్తులు అనేవి ఎందుకు సంభవిస్తాయి అప్పుడప్పుడు అంటే, ఎంతైనా మనము ప్రకృతి భూమాతకి మనము మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం అస్సలు చేయొద్దండి. ఏదైనా అంటే ఎంతకని తీసుకుంటారు? ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ దాటిన తర్వాత మన చేతుల్లో ఏమి ఉండదండి. ఇంకా మనం చేసే అన్ని భూమాత భరిస్తూనే ఉంటుంది. అంత ఓర్పు, సహనం ఇవన్నీ తను అన్నీ తీసుకొని మనం ఉండటానికి ఏం చేసినా చివరికి మనం పోయినా కానీ మనల్ని తనలోనే కలుపుకుంటుంది భూమాత. అలాంటి భూమాతకి మనము తిరిగి ఏమిస్తున్నామండి? ఇలాంటి మందులు కొట్టి పంటలు పండించడం కానీ, అంటే సారం అంతా వెళ్ళిపోతుంది కదా మట్టిలోనిది. దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేసి మంచి మట్టిని సారవంతమైన మట్టిగా తయారు చేయడానికి ఎన్నో నెలలు, సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు మనం వాడే ఫుడ్ తినటం కానీ, మందులు వాడింది దానివల్ల మనకు వచ్చే రోగాలు కానీ, అబ్బా దాని గురించి చెప్పుకుంటూ పోతే దానికి పెద్ద అంతేం ఉండదండి. ఇంకా అట్లానే వెళ్తుంది. ఇంతకుముందు ఊర్లలో అయినా సరే ప్రతి ఇంట్లో, ఇప్పటికైనా సరే పల్లెటూర్లలో ప్రతి ఇంట్లో మొక్కలు లేకుండా ఒక్క ఇల్లు ఉండదండి. నిజంగా అసలుకి ప్రతి ఇంట్లో మందార చెట్టు కానీ, గోరింటాకు చెట్టు కానీ, జామ చెట్లు కానీ, మామిడి చెట్లు కానీ, కరివేపాకు చెట్లు, ఆకుకూరల చెట్లు కానీ, చాలా వరకు వీలైతే అందరికీ దాదాపు ప్లేస్ ఉన్నంత వరకు బంతిపూల చెట్లు కానీ, ఖచ్చితంగా మందార చెట్టు లేని ఇల్లు అనేది ఎక్కడా ఉండదు పల్లెటూర్లలో. ఈవెన్ సిటీలో అయినా కొంచెం ప్లేస్ ఉంటే ఖచ్చితంగా పెట్టుకునేది మందార చెట్టు. అసలుకి దానివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి, స్కిన్కి అయినా కానీ, హెయిర్కి అయినా కానీ, మనకి తెలియకుండా చాలా అంటే చాలా మనకి దగ్గరలో మనకి ఫ్రీగా దొరికేవన్నీ పక్కన పెట్టి డబ్బులు యూజ్ చేసి ఎక్కువ డబ్బులు వేసుకొని పెద్ద ప్రోడక్ట్స్ అని చెప్పి అవి వాడితే బాగుంటుంది, హెయిర్కి ఇది వాడితే బాగుంటుందని అనవసరంగా మన కళ్ళ ముందు కనిపించి మనకు ఫ్రీగా దొరికేది పక్కన పెట్టి మనము డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని తగలేసినా పెద్దగా మనకేం డిఫరెన్స్ ఏం ఉండదు.
ఉంటుందండి. మనం తీసుకునే మన లైఫ్ స్టైల్ ఎట్లా ఉండాలి, మన మెయిన్ లైఫ్ స్టైల్ సెట్ చేసుకొని కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. మన ఇన్పుట్ మన అవుట్పుట్ ఎలా ఉంటుంది దానికి చూసి పైనంగా వాడితే ఏమి రాదండి. మనం ఏ ఆహారం తీసుకుంటామో అదే మన ఆహార్యం. అంటే మనం తీసుకునే ఆహారాన్ని బట్టే మన ఆహార్యం ఉంటుంది. మనము తీసుకునే ఫుడ్డుని బట్టే మన మన మొహమైనా మన బాడీ అయినా ఏదైనా కానీ మనం తీసుకునే దాన్ని బట్టే దాని రిజల్ట్స్ అనేవి ఉంటాయి. అంతే తప్ప లోపలంతా అలాగే ఉంచుకొని పైకి ఎన్ని పూతలు పూసినా ఎన్ని చేసినా అవి మాత్రమే తప్ప అవి పెద్దగా డిఫరెన్స్ ఏం ఉండదు. ఎప్పుడైనా ఒక మంచి లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ మంచిగా టైంకి తిని టైంకి పడుకొని అనేది ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అనేది ఈ రోజుల్లో ఒక టైంకి తిని ఒక టైంకి కరెక్ట్ మెయింటైన్ చేస్తూ పడుకునే వాళ్ళు ఎంతమంది వేళల్లో లెక్క పెట్టచ్చు, అట్లా ఉన్నారు. దానికి తగ్గట్టే వస్తాయి మనకి డిసీజెస్ ఏవైనా కానీ. నిద్ర లేకున్నా, ఫుడ్ సరిగా టైంకి తీసుకోకపోయినా డైజెషన్ ప్రాబ్లమ్స్ అని చెప్పి నెక్స్ట్ అనవసరమైన స్ట్రెస్ ఫీల్ అవ్వటం కానీ, ఒక టైం సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్ సెట్ చేసుకోవటం వల్ల ప్రతిదీ కూడా ఆటోమేటిక్గా సెట్ అవుతాయండి. అది లేకుండా వాళ్ళెవరో చెప్పారని ఆ డైట్ ఫాలో అవ్వటం, వీళ్ళెవరో చెప్పారని ఈ డైట్ ఫాలో అవ్వటము, అది తింటే మంచిది, ఇది తింటే మంచిది, అది తాగితే ఇది ఏదైనా మన ఫుడ్ మనం తీసుకునేది ఏదైనా కానీ లాంగ్ ప్రాసెస్లో మనము కంటిన్యూ చేసేలా ఉండాలి. అంతే తప్ప జ్యూస్ తాగి డైట్ చేసి తగ్గిన తర్వాత మనము ఎలా అంటే మనం ఏదైనా ఆహారం తీసుకుంటే అది ఎప్పుడు మనం తీసుకునేలాగా దాన్ని మనం మెయింటైన్ చేసేలాగా ఉండాలి. అంతే తప్ప తగ్గటానికి కొంచెమే తీసుకొని తర్వాత మనం ఆటోమేటిక్గా మన లైఫ్ స్టైల్కి వచ్చేసి ఆటోమేటిక్గా పెరుగుతాం. మనం ఫుడ్ తగ్గించినప్పుడు లోపలికి ఏం పోదు కాబట్టి ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతాము, మళ్ళీ తింటే మళ్ళీ పెరుగుతాం. అలా కాదు కదా, మనం తీసుకునేది మితంగా తీసుకోవాలి, అన్నీ తీసుకోవాలి, పోషకాలు ఉండేలాగా చూసుకొని మన ఏమంటారు డైలీ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఉండాలి. లేజీగా ఉండకుండా ఇలా ఉండాలి. ఇక్కడ ప్లాంట్స్ చూసారా, నేను అంటే ఒకటి చెప్తూ ఇక్కడ ప్లాంట్స్ అనేవి చాలా వరకు ఎంత డిఫరెంట్గా ఉన్నాయో మీకు అర్థమవుతానే ఉంటుంది అనుకుంటా. నేను చెప్పినా కానీ మీరు వీడియో చూస్తున్నప్పుడు మీకు చాలా చాలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అనేవి మీకు చాలా చూపిస్తున్నాను కదా. మీకు ఇన్ని వెరైటీ మొక్కలు ఏ నర్సరీలో లేవండి, నిజంగా చెప్తున్నాను. ఇన్ని వెరైటీ ప్లాంట్స్ అనేవి ఎక్కడ లేవు, ఇక్కడ తప్ప. మీరు ఏమంటారు సొంత ఇల్లు ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ మొక్కలు పెట్టుకోవటానికి ఇష్టపడే వాళ్ళు ఇక్కడికి రండి. మీకు నచ్చిన ప్లాంట్స్, దొరకని ప్లాంట్స్ ఏవి ఉండవు. ఇది శ్రీ మణికంఠ నర్సరీ అండి. అసలు చెప్తున్నాను కదా, నాకు మొత్తము కూడా అంటే చాలా ఫాస్ట్గా తీస్తేనే ఇంత టైం పట్టింది. ఇంకా చిన్నగా ప్రతిదీ కవర్ చేసుకుంటూ పోతే చాలా టైం తీసుకునేది. బట్ చాలా అంటే చాలా మొక్కలు ఉన్నాయండి ఇక్కడ. మనము ఆ మొక్క ఎంత హెల్దీగా ఉందో చూసుకోవాలండి. మెయిన్ హెల్దీగా ఉన్న మొక్కలే తీసుకోవాలి ఏవైనా కానీ. మీరు ఇక్కడ చూసే ఉంటారు, ఈ ప్లాంట్స్ నేను చూపించేవి చాలా వరకు కూడా మీరు ఏ నర్సరీలో కూడా చూసుండరు. ఎందుకంటే మొక్కల మీద ఓనర్ గారికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్, అసలు ఆ ప్రేమ అనేది ఇన్ని రకాల మొక్కలని తీసుకొచ్చి పెట్టినప్పుడే మనకు అర్థమవుతుంది. అంటే జనాలు కొంటారా లేదా అనేది పక్కన పెట్టి నా నర్సరీలో అన్ని రకాల మొక్కలు ఉండాలి అని చెప్పి పెట్టుకున్నారు చూడండి. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. మెయింటెనెన్స్ కానీ ప్రతిదీ కూడా ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఇంత బాగా మెయింటైన్ చేస్తారండి. నిజంగా మన ఇంట్లోనే మనం అప్పుడప్పుడు మెయింటైన్ చేయలేము చిన్న గార్డెన్స్కే. అలాంటిది ఇంత పెద్ద నర్సరీని ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారంటే చెప్తున్నాను కదా, మొక్కల మీద ఉన్నటువంటి ఇంట్రెస్టే అండి, వాటి మీద ఉన్నటువంటి ప్రేమ ఎంతో ఉంటే తప్ప ఇంత బాగా మెయింటైన్ చేయలేరు ఎవ్వరు కూడా. నేనైతే అంటే నాకు మొక్కలు అంటే ఏందో తెలియదండి, అసలు ఒకలాంటి ఇష్టం, అసలు చాలా అంటే చాలా ఇష్టము. మీకు ఖచ్చితంగా వీడియో ఎండింగ్లో నేను పెంచిన మొక్కల పిక్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను మీతోని.
ఇవేమంటారు మనకి చిన్న చిన్నవి మొక్కలు, వీటిని ఏదో అంటారండి, నాకు ఐడియా రావట్లేదు సడన్గా. ఇవి కూడా మనకి షో పర్పస్లో ఇంట్లో కూడా పెట్టుకుంటారు కదా, చిన్న చిన్న టేబుల్ మీద. వీటికి అసలు వాటరే అవసరం లేదండి, చాలా వరకు వాటర్ చాలా తక్కువ తీసుకుంటాయి ఇవి. చెప్పాను ఇక్కడ ఏంటంటే చాలా మొక్కలండి, రకరకాల మొక్కలు. మీరు ఏ నర్సరీలో కూడా చూసుంటారు ఇట్లాంటి మొక్కలు, అలాంటి మొక్కలు ఉంటాయి ఇక్కడ. ఎంత హెల్తీగా, ఎన్ని వెరైటీస్ ఉంటాయో అంత హెల్తీగా కూడా ఉంటాయి. ఇది రోజ్మెరీ ప్లాంట్స్ అనుకుంటా అండి. ఇప్పుడు మనకి యూట్యూబ్లో కానీ మామూలుగా రోజ్మెరీ వాటర్ హెయిర్కి అప్లై చేస్తే పెరుగుతుంది అని చెప్పి చాలా వరకు ఉంది కదా. సో ఆ ప్లాంట్స్ అనేవి, ప్రతి ప్లాంట్స్ అండి అన్నీ ఉంటాయి ఇక్కడ. అసలు మనకి చూడాలే కానీ ప్రతి చెట్టు అనేది అసలు ఒక్కొక్క వెరైటీ ఎన్ని వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ ఉన్నాయో ఇక్కడైతే. బట్ నాకైతే చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. ఏవైనా కానీ మన మొక్కలు ఇంట్లో ఉంటే ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందండి, అంటే మామూలు ఎనర్జీ ఉండదు. నేను ఇంతకుముందు ఒక నర్సరీది కూడా మీకు వీడియో షేర్ చేసినప్పుడు అందులో కొన్ని రకాల, అంటే చాలా చిన్న నర్సరీ అండి అది. అందులో కొన్ని రకాల మామూలుగా ఇండోర్ ప్లాంట్స్, మంచి ఆక్సిజన్ రిలీజ్ చేసే ప్లాంట్స్ కొన్ని మీకు షేర్ చేశాను. ఇంకా దానికంటే 10 రెట్లు ఎక్కువ ఉందండి ఇక్కడ, చాలా పెద్ద నర్సరీ ఇది. ఎవరైనా కానీ ఇంట్లో మొక్కలు పెంచుకోవడానికి చాలా వరకు ఇంట్రెస్ట్ చూపించాలి. మా ఇంట్లో అయితే అండి, మా చిన్నప్పుడు అంటే మా ఇల్లు అంటే మా నానమ్మ వాళ్ళు, మా తాతయ్య నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అసలు పెద్ద కరివేపాకు చెట్టు, ఒక పెద్ద వేప చెట్టు లాగే ఉంటుంది. మా ఇంట్లో లేని అంటే దాదాపు అయితే జామ చెట్టు కానీ, దానిమ్మ చెట్టు, ఇంకా మన అల్లనేరేడు చెట్టు, నెక్స్ట్ ఇంకా మందార చెట్లు, ఇంకా ఉసిరి చెట్టు, ఇలా ఈ మామిడి చెట్లు, సపోటా, అంటే చాలా వరకు అన్ని చెట్లు ఉండేయండి మా ఇంట్లో. ఎవరైనా సరే కరివేపాకు కావాలంటే మా ఇంటికే వచ్చేవాళ్ళు. ఏమంటారు, పెద్ద చెట్టు అండి, పెద్ద వేప చెట్టులాగా ఉండేది మా ఇంట్లో. అసలు అంటే దాని మీదికి ఎక్కి, వేప చెట్టు మీదకి ఎట్లా అయితే ఎక్కుతామో అట్లా ఎక్కేంత పెద్దగా ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా మా ఇంటికి వచ్చే కొంచెం కరివేపాకు ఇస్తారా అని చెప్పి తీసుకొని వెళ్ళటం. కానీ ఇప్పటికీ కూడా చాలామంది ఇళ్ళల్లో ఉంటాయి పల్లెటూర్లలో కరివేపాకు చెట్లు కానీ, ప్రతి ఒక్కరూ పెంచుకుంటూ ఉంటారండి. ఎవరు కొంటారు ఊర్లలో వాళ్ళు, చాలా వరకు తక్కువ. ఇంకా మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఇంట్లోనే అన్ని కూరగాయల మొక్కలు కానీ, ఆకుకూరల మొక్కలు కానీ. మా అమ్మకు కూడా చాలా ఇష్టం అండి మొక్కలు పెంచడం అంటే. పూల చెట్లు కానీ, చామంతి చెట్లు, కనకాంబరం చెట్లు, మందార చెట్లు, గులాబీ చెట్లు, ఇవన్నీ పెట్టేది అసలు మా ఇంట్లో అయితే. అసలు పూజ చేసుకోవటానికి బయట నుంచి కొనుక్కొచ్చే పని లేకుండా ఇంట్లోనే మాకు అన్ని పూలు వచ్చేసాయండి. అంత బాగా మెయింటైన్ చేసేది మా అమ్మగారు కూడా. అసలు నేను కూడా చెట్లు పెంచినప్పుడు పూలకు మామూలుగా అయితే చాలా వరకు శుక్రవారం వచ్చేసరికి డైలీ అయితే అదొకటి ఏదో ఒకటి తెంపేదాన్ని మందార. బట్ ఫ్రైడే రోజుకి మాత్రము ప్లేట్ నిండా పూలు వచ్చాయండి. అన్ని కలర్స్ మందార పూలు కానీ, గులాబీ పూలు కానీ చాలా వరకు పెంచాను నేను ఖచ్చితంగా వీడియో ఎండింగ్కి పిక్స్ షేర్ చేస్తాను. నాకు ఎంత ఇష్టం అంటే మాటల్లో చెప్పలేనండి. పూల మొక్కలు ఇంట్రెస్ట్ ఒక్కొక్కసారి తగ్గిద్ది, ఒక్కసారి వచ్చిందంటే ఇంకా అసలు మామూలుగా ఉండదండి. అసలు ఎలా అంటే అదే చెప్తున్నాను, ఏదైనా నాకు చాలా తక్కువ అండి. ఏదైనా నేను తీసుకోవాలి, నేను చెయ్యాలి అని చాలా వరకు అనుకోను. ఒకసారి అనుకున్నానంటే అది అయ్యేదాకా వదిలిపెట్టాను అనమాట. నా మనస్తత్వం అట్లాగే ఉంటుంది. ఇంకా ఈసారి ఇది బ్యాంబూ ప్లాంట్స్ అనుకుంటాం. ఎన్ని రకాల ప్లాంట్స్ అండి, అసలు మనకి చెప్పలేము. క్యాక్టస్, ఇవన్నీ కూడా నాకు తెలిసి చాలా ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఎన్ని రకాల ప్లాంట్స్ అసలు మామూలుగా లేవండి. ఎవరైనా నిజంగా మంచిగా ఇల్లు ఉండి, ప్లేస్ ఉండి, బాగా మంచిగా మొక్కలు పెట్టుకోవాలి అని అనుకుంటే ఇక్కడికి రండి.
మీకు నచ్చిన ప్లాంట్స్ అయితే మీకు దొరుకుతాయి. మంచిగా అరేంజ్ చేసుకోవచ్చు ఇంటిని. మొక్కలు ఉన్నప్పుడు ఆ ఆహ్లాదం కానీ ఆనందం కానీ మాటల్లో చెప్పలేమండి. నిజంగా చెప్తున్నాను. ఎర్లీ మార్నింగ్ అయినా ఈవినింగ్ టైంలో అయినా కాసేపు అట్లా మొక్కల దగ్గర మనము టైం స్పెండ్ చేస్తే ఎక్కలేని ఎనర్జీ కూడా మనకు వస్తుంది. మొక్కలు ఉన్నప్పుడు చాలా వరకు మనకి ఏమంటారు, గార్డెనింగ్ చేయటం కానీ అదొక హాబీ లాగా మనము అలవాటు చేసుకుంటే అది తెలియకుండానే మనకి హెల్త్కి ఎంతో మేలు చేస్తుంది గార్డెనింగ్ అనేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం స్ట్రెస్ ఫీల్ అయ్యి వెయిట్ ఎక్కువగా పెరిగిపోయిన వాళ్ళకి కూడా చాలామంది చెప్తుంటారు గార్డెనింగ్ అట్లా మామూలుగా చెట్ల గ్రాస్ మీద నడవటం అని కానీ, లేదంటే గార్డెనింగ్ ఏదైనా చేసుకోండి టైంపాస్కి కానీ, స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా. మనకి తెలియకుండానే స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోతుందండి మొక్కల దగ్గర కాసేపు టైం స్పెండ్ చేస్తే. జస్ట్ అవి చూస్తూ కూర్చున్నా పర్వాలేదు, ఎంత తెలియకుండానే చాలా స్ట్రెస్ రిలీఫ్ ఇస్తుందండి మొక్కలు మనకి. అవి మనకి చెట్లు ఎలా అంటే ప్రతిదీ మనకి ఏ చెట్టు అయినా ఇచ్చేదే తప్ప తీసుకునేది ఏం లేదండి. ప్రతిదీ ఏమైనా ఫ్రూట్స్ అయినా పువ్వులైనా మనకి ఇస్తుంది తప్ప అది రిటర్న్ ఏది తీసుకోలేదు. మనుషులు కూడా ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయకుండా ఇచ్చేలాగే ఉండాలి తప్ప ఒకరి దగ్గర నుంచి తీసుకునేలాగా ఉండకూడదు. అవి ఏమిస్తుంది, ఒక చెట్టుని తీసుకుంటే అది మనకి మంచి పువ్వుల్ని ఇస్తుంది. లేదు ఒక పండుని తీసుకున్నా అది మనకు ఫ్రూట్ పండునిస్తుంది. ఆకులు ఎండిపోయిన ఆకులు ఏదో ఒకటి అంటే మనం ఏమంటారు, చలికాలంలో అవి ఎండుటాకులతోని మంటలు వేసుకోవటానికైనా, అంటే ఊర్లలో పొయ్యిలో పెట్టుకోవటానికైనా అవి ఎండిపోతే ఉన్నన్ని రోజులు అది మనకి చెట్టు నీడనిస్తుంది, పండ్లనిస్తుంది, పువ్వులనిస్తుంది. అది ఎండిపోయిన తర్వాత వాటిని కట్టెల్లాగా చేసి పొయ్యిలో పెట్టినప్పుడు అది మంటనిచ్చి మనకి తినే ఆహారానికి అగ్నిగా మారి ఉపయోగపడుతుంది. అగ్నిగా అంటే మండటానికి కట్టెలతోనే కదా. అంటే ఏదండి మనకి ఇవ్వండి, ప్రతిదీ ఇస్తుంది కదా. ఏదైనా ఇచ్చేలాగా ఉండాలి తప్ప తీసుకునేలాగా ఉండకూడదు. ఒక చెట్టులాగా ఉండాలి ఎవరైనా మనిషి కూడా, మనస్తత్వం కూడా. మనం ఎప్పుడైతే ఆటోమేటిక్గా ఇవ్వటానికి ఇష్టపడతామో మనకు తెలియకుండానే మనకి కూడా అదే వస్తుందండి. మనం ఏదైతే అనుకుంటామో యద్భావం తద్భావం అని అంటారు కదా. అంటే ఏది అనుకుంటే అదే అనమాట. మనము ఎలా అనుకుంటే అలాగే మనకి రివర్స్లో కూడా జరుగుతుంది. మనం మంచి అనుకుంటే మంచి జరుగుతుంది, చెడు అనుకుంటే చెడే జరుగుతుంది. ఒకరు బాగుండాలి అని మనం ఎప్పుడైనా అనుకుంటే ఆటోమేటిక్గా మనము బాగుంటాము, అందరూ బాగుంటారు. ఒకరి చెడు కోరుకున్నప్పుడు వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అనుకుంటే రివర్స్లో మనకి ఫస్ట్ జరుగుతుందండి. అంటే ఒక మొక్కలాగా ఉండటానికి, ఒక చెట్టులాగా ఉండటానికి ప్రిఫర్ చేయాలి ఎవరైనా కానీ. నాకైతే త్వరలోనే నేను నా గార్డెనింగ్ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను కంపల్సరీ. చెట్లు తీసుకొచ్చిన తర్వాత ఇంకా నా వీడియోస్ ఎండింగ్లో నేను పెంచిన మొక్కల పిక్స్ అన్నీ మీకు యాడ్ చేస్తాను, చూడండి. అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు. మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా చాలా తక్కువే. ఎందుకంటే ఇంత తక్కువ టైంలో ఇంత మంచి రెస్పాన్స్ ఇవ్వడం కానీ, వీడియోస్కి వ్యూస్ రావటం కానీ ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నా వీడియోస్ చూసేటప్పుడు అంటే ఎక్కడైనా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా నచ్చితే, ఎక్కడైనా ఏ మాట అయినా సరే మీకు రిలేట్ అయ్యి మీకు నచ్చితే ఒక లైక్ కూడా చెయ్యండి. ఎందుకంటే నేను చెప్పేవి కొంచెం మంచి పాజిటివ్గానే చెప్తాను కాబట్టి ఇంకో 10 మందికి కూడా షేర్ చేయడానికి యూజ్ అవుతుంది. ఇది అంటే ఎక్కువ షేర్ అంటే ఎక్కువ వ్యూ ఉంటుందన్నమాట. మీకు నచ్చితే లైక్ చేయండి కంపల్సరీ. కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి మంచి వీడియోసే నేను పోస్ట్ చేస్తానండి. సో నేను మొక్కలు పెట్టినప్పుడు ఎలా ఉందో పిక్స్ మీతో షేర్ చేస్తానని చెప్పాను కదా. సో ఆ పిక్స్ మీరు చూసేయండి. ఇంకా మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే, జై శ్రీరామ్.